నమస్తే, వెల్కమ్ టు మ్యాగజైన్ స్టోరీ. చంద్రబాబు కరువు కవల పిల్లలు. ఇది సెటైర్ కాదు, పచ్చముఠా కూడా ఒప్పుకునేంత పచ్చి నిజం. దీన్ని మరోసారి నిజం చేస్తూ ఏపీని కరువు కాటేస్తోంది. కర్షకుల కన్నీళ్లతో తడిచిన నేల తల్లి శాపనార్థాలు పెట్టే కరువు, రైతన్న ఉసురు పోసుకునే పాలకులు ఊరేగే కరువు, వ్యవసాయం దండగా అన్న చంద్రబాబు నినాదాన్ని నిజం చేయటానికి కమ్ముకొస్తున్న కరువు. ప్రకృతి ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. అయినా చంద్రబాబు ప్రభుత్వంలో చలనమే లేదు. అన్నదాతలకు అండగా నిలవాలన్న స్పృహ లేదు. రాష్ట్రంలో మొత్తం 28 జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదైంది. వర్షపాతం లోటు 52% ఉంది. మొత్తం 688 మండలాలకు 625 మండలాల్లో లోటు వర్షపాతం ఉంది. అయినా రైతులను ఆదుకునే చర్యలేవీ చేపట్టలేదు చంద్రబాబు ప్రభుత్వం. గత 26 నెలల్లో కూటమి పాలనలో రైతన్నలకు జరిగిన నష్టం 3,000 కోట్ల రూపాయలు. వచ్చే 3 ఏళ్లలో ఇంకెన్ని వేల కోట్ల రూపాయలకు అన్నదాతలను ముంచేస్తారో అన్న భయం ఓవైపు, ఈ కరువు నుంచి కర్షకులు గట్టెక్కగలరా అన్న ఆందోళన మరోవైపు. కరువుతో పోటీ పడుతూ చంద్రబాబు ప్రభుత్వం కూడా అన్నదాతలను కాటేస్తోంది. దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. చంద్రబాబు అంటే ప్రజలకే కాదు, ప్రకృతికి భయం. అందుకే బాబు అధికారంలో ఉంటే వరుణుడు పారిపోతాడు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన ప్రతిసారి నిజం చేసి చూపిస్తోంది ప్రకృతి. వ్యవసాయం దండగా అని నిర్మోహమాటంగా చెప్పే చంద్రబాబు రైతన్నలకు అండగా నిలిచిన క్షణం అంటూ లేదు. అన్నదాతల ఆక్రందనల నుంచి ఆనందం పొందే పాలకుల ఏలుబడిలో ప్రకృతి మాత్రం ప్రశాంతంగా ఎందుకుంటుంది? అందుకే ఇప్పుడు వరుణుడు ముఖం చాటేశాడు. వాన చుక్క కోసం నోళ్లు తెరిచి బీళ్లు బారిన పొలాలను చూసి రైతన్న బోరున విలపిస్తున్నాడు. పెట్టుబడి సాయంలో మోసం, మద్దతు ధరలో దగ, ఉచిత పంటల బీమాకి ఎసరు, యూరియా కష్టాలు, ఇలా చెప్పుకుంటూ పోతే చంద్రబాబు పాలనలో అన్నదాతకి అన్నీ కష్టాలి. వీటికి తోడు ఇప్పుడు పుండు మీద కారంలా రైతన్నల నెత్తిన కరువు పిడుగుపడింది. కరువు కోరల్లో కర్షకులు విలవిల్లాడుతూ ఉంటే పాలకులు ఎప్పట్లానే చోద్యం చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో అన్నదాతలను వరుస కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రైతన్నకి వరుస కష్టాలే. నాసీ రకం విత్తనాలు, ఎరువులు, పురుగు మందులతో తెగుళ్లు, చీడ పీడలు విజృంభించి దిగుబడులు దిగజారిపోయాయి. వీటన్నింటినీ తట్టుకుని నిలబడి లక్షలకు లక్షలు అప్పులు చేసి ఇక పంట చేతికొచ్చాక అకాల వర్షాలు, వాటిని తట్టుకుని నిలబడితే గిట్టుబాటు ధరలు లేక నష్టానికి పంట అమ్ముకోలేక అన్నదాత అల్లాడిపోయాడు. చివరకు యూరియా కోసం రోజుల తరబడి రైతులు రోడ్ల మీద పడిగాపులు పడాల్సిన దుస్థితి ఏపీలో నెలకొంది. ఎరువులను బ్లాక్ మార్కెట్లో కొని వ్యవసాయం చేయాల్సిన దౌర్భాగ్యం ఏర్పడింది. ఉచిత పంటల బీమా నుంచి మొదలు పెడితే 0 వడ్డీ రాయితీ దాకా అన్నింటినీ అన్నదాతకి దూరం చేసింది కూటమి ప్రభుత్వం. ఇన్ని కష్టాలను తట్టుకుని వ్యవసాయం చేస్తే ప్రకృతి కూడా కన్నెర్ర చేసింది. మోందా తుపాను తాటికి లక్షల ఎకరాల్లో పంట నీటి పాలైంది. ఆదుకోవాల్సిన సర్కార్ అన్నదాతలను తుపాను కొదిలేసింది. ఉచిత పంట బీమా లేకపోవడంతో లక్షల మంది రైతులు నిండా మునిగిపోయారు. ఆక్వా రైతుల నుంచి మామిడి రైతుల దాకా అందరూ రోడ్డెక్కి పోరాటాలు చేయాల్సిన దుస్థితి నెలకొంది. 2 ఏళ్లుగా ఆంధ్రప్రదేశ్లో రైతన్నలు దారుణమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఇన్ని దెబ్బలు తగిలినా మళ్లీ వ్యవసాయానికి రెడీ అయిన కర్షకుల మీద ఇప్పుడు ప్రకృతి పగబట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా లోటు వర్షపాతం ఉంది. అదే సమయంలో వ్యవసాయం దండగా అన్న నినాదాన్ని దశాబ్దాల క్రితమే ఎత్తుకున్న చంద్రబాబు అన్నదాతలకు అండగా నిలిచే దిశగా ఒక్క చర్య కూడా తీసుకోలేదు. దీంతో కోరలు చాస్తున్న కరువు వికటాట్టహాసం నుంచి ఎలా తప్పించుకోవాలో తెలియక లక్షల మంది రైతులు విలవిల్లాడిపోతున్నారు. రాష్ట్రంలో కరువు తీవ్రంగా ఉంది. మొత్తం 28 జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదైంది. రాష్ట్రంలో కేవలం 80% సాగు మాత్రమే నమోదైంది. పరిస్థితులు ఇంత ఘోరంగా ఉన్నా పాలకులు మాత్రం అన్నదాతకి అండగా నిలిచే దిశగా అడుగు కూడా వేయడం లేదు. జూన్ నుంచి ఇప్పటిదాకా 52% వర్షపాతం నమోదైంది. మొత్తం 688 మండలాల్లో 625 మండలాల్లో లోటు వర్షపాతం ఉంది. అయినా రైతులను ఆదుకునే చర్యలేవీ చేపట్టలేదు. చంద్రబాబు తీరు కుంభకర్ణుడి మాదిరిగా ఉందన్నారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు నాయుడు గారు ఆ కరువు ఇంత తీవ్రంగా ఉంది అని చెప్పి డేంజర్ బెల్స్ మోగుతా ఉన్నా కూడా ఆయన దగ్గర నుంచి స్పందన కనిపించని పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా వర్షపాతం లోటు -52%. వర్షపాతం లోటు ఇంత తీవ్రంగా కనిపిస్తా ఉన్నా కూడా కోస్తాంధ్రలో -47.18%, రాయలసీమలో -52.36%,
ఏ జిల్లా చూసినా కూడా లోటు కనిపిస్తూ ఉన్న పరిస్థితి. కానీ ఇంత దారుణమైన పరిస్థితి ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు గారు కుంభకర్ణుడిని తలపిస్తూ నిద్ర నటిస్తూనే ఉన్నాడు తప్ప రైతులకు మంచి చేసే కార్యక్రమాలు ఇంతవరకు ఏదీ కూడా చేస్తూ అడుగులు పడలేదు. సాధారణ వర్షపాతం 394 మిల్లీమీటర్లు పడాల్సి ఉండగా ఇప్పటి వరకు పడింది 189.62 మిల్లీమీటర్లు మాత్రమే పడింది. రాష్ట్రంలో ఉన్న 688 మండలాలకు గాను 625 మండలాల్లో లోటు వర్షపాతమే కనిపిస్తుంది. చంద్రబాబు కరువు కవల పిల్లలు అన్నట్టుగా పరిస్థితి తయారైందని, ఆయన అధికారంలో ఉన్న ప్రతిసారి మేధావుల నుంచి సామాన్య ప్రజల దాకా అందరూ చర్చించుకోవడం, రైతులు కరువు కోరల్లో విలవిడ్లాడడం సహజమైపోయింది. అదే సమయంలో రైతులకు అండగా నిలబడడానికి, వాళ్ళని ఆదుకోవడానికి చంద్రబాబు ప్రయత్నించిన ఘటన అంటూ ఇన్ని దశాబ్దాల్లో ఒక్కటంటే ఒక్కటీ లేదు. పైగా అన్నదాతల ఉసురు పోసుకోవడమే లక్ష్యమన్నట్టుగా చంద్రబాబు తీసుకునే రైతు వ్యతిరేక నిర్ణయాలతో ఆయన పాలనలో ప్రతిసారి అన్నదాతల ఆక్రందనలు మారు మోగుతూనే ఉంటాయి. ఇప్పుడు వరుణుడు మరోసారి మొహం చాటేయడంతో కరువు కోరలు చేస్తోంది. ఈ దుర్భర పరిస్థితులను చూసి రైతులు వణికిపోతున్నా పాలకుల్లో మాత్రం చలనం రావడం లేదు. ఇక జిల్లాల పరంగా చూస్తే 28 జిల్లాలకు 28 జిల్లాల్లోనూ లోటు వర్షపాతమే కనిపిస్తూ ఉంది. అల్లూరి సీతారామరాజు జిల్లా, విశాఖపట్నం జిల్లా, కాకినాడ జిల్లా, కోనసీమ జిల్లా, తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా, అన్నమయ్య జిల్లా, ప్రకాశం జిల్లా, నంద్యాల జిల్లా, చిత్తూరు జిల్లా, వైఎస్ఆర్ కడప, శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్రత ఎక్కువగా ఉంది. ఈ డేటా మొత్తం ఒకసారి గమనిస్తే అందరికీ కూడా ప్రస్ఫుటంగా కనిపించేది ఏమిటి అని అంటే, నిత్యం కరువుతో బాధపడే రాయలసీమ జిల్లాలే కాదు, ఇవాళ పరిస్థితి కోస్తాలో కూడా అలాంటి పరిస్థితులే ఈరోజు కనిపిస్తూ ఉన్నాయి. ఈ వెన్నుపోటు పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఇలాంటి పరిస్థితి ఉంది అని గుర్తించడానికి కూడా ఈ మనిషి ఇష్టపడడం లేదు. రైతులను ప్రజలను ఆదుకోవడానికి ఏమాత్రం కూడా అడుగులు ముందుకు కూడా వేయడంలా. తీవ్ర కరువు ముప్పు తప్పదని వాతావరణ శాఖ ముందే హెచ్చరించిన అన్నదాతలకు అండగా నిలవడం మీద చంద్రబాబు ప్రభుత్వం దృష్టి పెట్టలేదు. పైగా సాగునీటి స్కెడ్యూల్ విడుదల చేసేశారు. వీళ్ళని నమ్మి రైతులు దుక్కి దున్ని, నారు పోసి, నాట్లు వేసి, ఎరువులు కూడా కొనేసిన తరువాత ఇప్పుడు నీళ్లివ్వలేమంటూ వంచన చేస్తోంది. ఎకరాకు 15,000 చొప్పున రైతులు నష్టపోయారు. రాష్ట్ర వ్యాప్తంగా లక్షల మంది రైతులు చంద్రబాబు ప్రభుత్వం తమను మరోసారి నిలువునా ముంచేసిందన్న నిజం గ్రహించి ఆగ్రహంతో ఊగిపోతున్నారు. జూలై 10న పంటలకు నీళ్లు ఇస్తామనంటూ ఇదే ప్రకాశం బ్యారేజ్ లాకుల వద్ద నీళ్లు విడుదల చేస్తున్నట్లుగా పోజులిచ్చి ఫోటోలు దిగి ఈ వెన్నుపోటు పార్టీకి సంబంధించిన ప్రభుత్వంలోని మంత్రులు ఈ మాదిరిగా పబ్లిసిటీ స్టంట్ చేశారు. వీళ్ళని నమ్మి నీళ్ళు ఇస్తారని కదా ఇక్కడ కృష్ణా డెల్టా రైతులే కాకుండా మిగిలిన చోట్ల రాష్ట్రమంతా కూడా రైతులందరూ కూడా పెట్టుబడి పెట్టి అష్ట కష్టాలు పడి విత్తనాలు, ఎరువులు కొని, నార్లు నాటి వ్యవసాయం లేక వేగంగా అడుగులు ముందుకు వేశారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో వీళ్ళు పోజులు ఇచ్చి అటు చూడ ఆ మాటలు కూడా అలా గజెట్ పేపర్ ఈనాడులో రాసిన మాటలు కూడా వీళ్ళు ఏమన్నారంటే, ప్రతి ఎకరాకు కాలువ చివరి వరకు నీరు ఇవ్వడానికి చంద్రబాబు సంకల్పించాడు అని చెప్పి అని వీళ్ళు పబ్లిసిటీ ఇవ్వడంతో రైతులు వీళ్ళ మాటలను నమ్మి పెట్టుబడులు పెట్టారు. ఈ రోజు నష్టపోతా ఉన్నారు. ఒకవైపు వర్షాలు లేక సంక్షోభం వస్తే, మరోవైపు చంద్రబాబు నాయుడు గారు మానవత్వం అనేది లేకుండా వ్యవహరిస్తా ఉన్నారు. వ్యవసాయం అంటే అటు ప్రకృతితో పాటు ఇటు పాలకుల నిర్లక్ష్యంతో కూడా యుద్ధం చేయాల్సిన దుస్థితిని చంద్రబాబు సర్కార్ సృష్టించింది. యూరియా, ఎరువుల కొరత నుంచి మొదలు పెడితే గిట్టుబాటు ధర దాకా ప్రతి చోట యుద్ధం చేయాల్సిందే. ప్రకృతి వైపరీత్యాలకు మించి పాలకులే తమ మీద పగబట్టడంతో వ్యవసాయం చెయ్యలేక, మానుకోలేక కర్షకులు నరకయాతన అనుభవిస్తున్నారు. చంద్రబాబు పాలనలో ఈ కష్టాలు ఎలాగూ తప్పవని తమకు తాము సమాధానం చెప్పుకుంటూ మళ్లీ వ్యవసాయానికి సిద్ధమైతే ఇటు వాన జాడ లేదు, అటు కరువు కమ్ముకొస్తున్న వేళ ప్రభుత్వం నుంచి ఎలాంటి అభయం లేదు. రాబోయే సంక్షోభాన్ని ఎలా ఎదుర్కోవాలో అర్థం కాక లక్షల మంది రైతులు తల్లడిల్లిపోతున్నారు. రైతు పంటని సొంత బిడ్డలా చూసుకుంటాడు. తన పిల్లలకి ఏదైనా చిన్న కష్టం వస్తే ఎంతగా చలించిపోతాడో, పంటకి ఏ చిన్న పురుగు పట్టినా, ఎరువు దొరక్కపోయినా అంతగా అల్లాడిపోతాడు. అనుక్షణం కంటికి రెప్పలా కాపాడుకుంటాడు. చివరికి మద్దతు ధర లేక చేతికొచ్చిన పంటని తన చేతులతోనే నాశనం చేయటం అంటే అంతకంటే దారుణం ఇంకేమైనా ఉంటుందా? చివరికి ఏపీలో ఆ దారుణాలను కూడా చూశాం.
కంటికి రెప్పగా సాకిన పంటను అరటి రైతులు ట్రాక్టర్లతో దున్నేయటం చూశాం. కన్న బిడ్డలా పెంచిన తోటల్ని కర్షకులు తమ చేతులతోనే తొలగించటం చూశాం. ఇంతగా దగా పడ్డ తర్వాత కూడా భూమిని నమ్ముకోవటం తప్ప మరేం తెలియని రైతన్న మళ్ళీ వ్యవసాయానికి రెడీ అయ్యాడు. ఇప్పుడు కర్షకులను కాటేయటానికి కరువు భూతం పడగ విప్పింది. పంటలకు గిట్టుబాటు ధర కల్పించడంలోనే ఘోరంగా విఫలమైన చంద్రబాబు ప్రభుత్వం కరువు బారి నుంచి కాపాడుతుందన్న నమ్మకం ఇసుమంత కూడా లేని అన్నదాతలు ఈ ముప్పు నుంచి బయటపడే దారి తెలియక అల్లాడుతున్నారు. చంద్రబాబు ప్రభుత్వ అరాచక పాలనలో అన్ని రంగాల్లో తీవ్ర సంక్షోభం నెలకొంది. వ్యవసాయ రంగమైతే మరింత దారుణంగా తయారైంది. గత 26 నెలలుగా ఒక్క పంటకి కూడా గిట్టుబాటు ధర వచ్చిన పాపాన పోలేదు. అంతటికీ కారణం పాలకుల వైఫల్యమే. వరి, మొక్కజొన్న, అరటి, కొబ్బరి, పత్తి, మినుములు, పెసర్లు, సజ్జలు, మిర్చి, పొగాకు, ఉల్లి, టమాటా, కోకో, చీని, ఆక్వా ఇలా ఏ ఒక్క రైతు గిట్టుబాటు ధరని చూడని దారుణ పరిస్థితి. ఇదిగో ఇలా చూడండి. గతేడాది చిత్తూరు జిల్లాలో మామిడి పంటకు 12 రూపాయల గిట్టుబాటు ధర ప్రకటించింది ప్రభుత్వం. ఈసారి కేవలం 7 రూపాయలకు మాత్రమే కొనుగోలు చేయాలని ఏకపక్షంగా ప్రకటించిందంటే రైతులపై చంద్రబాబు సర్కారుకున్న ప్రేమను అర్థం చేసుకోవచ్చు. ఈ ఏడాది ఎరువుల ధరలతో పాటు కూలీ ఖర్చులు, పెట్రోల్, డీజిల్ రేట్లు కూడా పెరిగాయి. అలాంటప్పుడు గిట్టుబాటు ధరను కూడా పెంచాలి కదా. కానీ కూటమి సర్కారుకు ఇవేమీ పట్టలేదు. దారుణమైన విషయం ఏమిటంటే చివరకు రైతన్నలకు ఆ 7 రూపాయలు కూడా ఇవ్వలేదు జ్యూస్ ఫ్యాక్టరీలు. చూస్తున్నారుగా, ఏ ట్రాక్టర్తో అయితే దుక్కి దున్నాడో అదే ట్రాక్టర్తో పంటని దున్నేస్తున్నాడు రైతు. దుక్కి దున్నినప్పటి నుంచి అరటి పంట కోతకి సిద్ధమయ్యేదాకా ఎంత ఖర్చు పెట్టాడో, ఎంత కష్టపడ్డాడో, చీడపీడల బారిన పడకుండా ఎంత అపురూపంగా చూసుకున్నాడో అలాంటి పంటని, కన్న బిడ్డల్లా పెంచిన తోటను తన చేతులతోనే తొలగిస్తున్నాడు అంటే దానికి కారణం గిట్టుబాటు ధర లేకపోవడమే. మామిడి, అరటి, మిరప, ఆక్వా, పొగాకు ఇలా ప్రతి పంటలోనూ అదే దారుణం, అదే దౌర్భాగ్యం. ఇంతటి సంక్షోభంలో ఉన్న రైతులను కాటేయడానికి కరువు భూతం తహతహలాడుతోంది. జగన్ హయాంలో తెచ్చిన పథకాలను ఆపేయడమే కాదు, చివరకు మోందా తుపాను వేళ కూడా అన్నదాతల ఉసురు పోసుకుంది చంద్రబాబు ప్రభుత్వం. అయితే కరువు, లేకపోతే తుపాన్లు. చంద్రబాబు పాలనలో ఇవి రెండు అత్యంత సహజం. ఈ పర్యాయం పరిస్థితి మరింత ఘోరంగా తయారైంది. 2025లోనూ ఏపీని కరువు వెంటాడింది. కరువు మండలాలను ప్రకటించడం మినహా పాలకులు చేసిందేమీ లేదు. అదే సమయంలో మోందా తుపాను పడగ విప్పింది. విపత్తు సంభవించి పంట నష్టం వాటిల్లినప్పుడు మిగిలిన పంటను ప్రభుత్వం కనీస మద్దతు ధరకు కొనుగోలు చెయ్యాలి. మొలకలొచ్చినా, రంగు మారినా, నూకలైనా సరే మద్దతు ధరకు కొనుగోలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. కానీ కూటమి ప్రభుత్వం మోందా తుపాను వేళ పుట్టెడు కష్టాల్లో ఉన్న రైతులను నట్టేట ముంచేలా వ్యవహరించింది. కక్షగట్టినట్లుగా వారిపై కుట్రలకు పాల్పడింది. ఉదారంగా ఆదుకోవాల్సిన ప్రభుత్వం ఓవైపు ఇన్పుట్ సబ్సిడీ ఏదో విధంగా ఎగ్గొట్టేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఇన్పుట్ సబ్సిడీ వంకతో పంటను కొనేందుకు మొహం చాటేస్తోంది. ఇంతకు ముందెన్నడూ ఇలాంటి దుస్థితి చూడలేదని రైతులు లబోదిబోమన్నారు. పంట నష్ట పరిహారం ఇచ్చేందుకు 1,00,000 నిబంధనలు విధిస్తున్న ప్రభుత్వం చివరకు నిల్వ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్న పంటనైనా కనీస మద్దతు ధర ఇవ్వకపోవడంతో అన్నదాతలు దారుణంగా నష్టపోయారు. మోందా తుపాను ఇన్పుట్ సబ్సిడీ ఇప్పటిదాకా రైతులకు చేరలేదంటే చంద్రబాబుకి రైతుల మీద ఎంత ప్రేమ ఉందో అర్థం చేసుకోవచ్చు. రైతులకు ఆర్థిక రక్షణగా ఉండే వైఎస్ఆర్ ఉచిత పంటల బీమాను రద్దు చేసి రైతులకు తీవ్రమైన అన్యాయం చేశాడు. ఇప్పుడు రైతులే ప్రీమియం భారాన్ని కట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ పంటల బీమా పథకం నిజంగా ఎంత దారుణమైన పరిస్థితిలో, ఎంత దారుణంగా ఉంది అని చెప్పడానికి ఒక చిన్న ఉదాహరణ. కేంద్ర ప్రభుత్వం పార్లమెంటుకు లిఖితపూర్వకంగా ఇచ్చిన రిప్లై 2022-23 ఖరీఫ్ సీజన్లో, 2022-23 ఖరీఫ్ సీజన్ అంటే మా ప్రభుత్వ హయాంలో 2022-23 ఖరీఫ్ సీజన్లో 1,18,00,000 దరఖాస్తులు ఉచిత పంటల బీమాకు వర్తిస్తే ఈ 2026-27 ఖరీఫ్లో కేవలం 40 లక్షల దరఖాస్తులు మాత్రమే పంటల బీమా కిందికి వచ్చాయి. పార్లమెంటు స్వయంగా లిఖితపూర్వకంగా ఇచ్చిన జవాబు ఇది. చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత జూలైలో కట్టాల్సింది కట్టకపోవడం వల్ల ఏకంగా రైతులకు 3,000 కోట్ల రూపాయలు నష్టం జరిగింది.
ఆంధ్రప్రదేశ్లో రోజు సగటున 8 మంది రైతులు, రైతు కూలీలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారంటే, బలవంతంగా ప్రాణాలు తీసుకుంటున్నారంటే పరిస్థితి ఎంత భయంకరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రకృతి వైపరీత్యాలకు తోడు ప్రభుత్వ నిర్లక్ష్యం, నిర్దయ కారణంగా పెద్ద సంఖ్యలో అన్నదాతలు అర్ధాంతరంగా తనువు చాలిస్తున్నారు. ఇప్పుడు పాలకుల నిర్లక్ష్యానికి కరువు తోడైంది. ఈ దుర్భర స్థితిలో కూడా అన్నదాతలను ఆదుకునే దిశగా ఎలాంటి చర్యలు చేపట్టలేదు చంద్రబాబు ప్రభుత్వం. వ్యవసాయం దండగా అన్నదే చంద్రబాబు పాలసీ. కూటమి పాలనలో అష్ట కష్టాలు పడుతున్న రైతన్నలు వ్యవసాయాన్ని పండుగ చేసి చూపించిన జగన్ పాలన తలుచుకొని మాకి కర్మేంటి దేవుడా అని బావురమంటున్నారు. గిట్టుబాటు ధర, రైతు భరోసా కేంద్రాలు, పగటిపూటే వ్యవసాయానికి నాణ్యమైన ఉచిత విద్యుత్, పంట నష్టం పరిహారం ఒకటా రెండా, విత్తు నాటిన దగ్గర నుంచి కోత కోసే వరకు అడుగడుగునా రైతన్నకి అండగా నిలబడుతూ రైతు రాజ్యాన్ని ఆవిష్కరించింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన. మరిప్పుడు ఏపీలో ఏం జరుగుతోంది? అన్నదాతల గోడు నింగినంటింది. అన్నపూర్ణగా పేరు పొందిన ఆంధ్రప్రదేశ్ని పచ్చముట బీడు రాష్ట్రంగా మార్చేస్తోంది. ఆపన్న హస్తం కోసం చూసి చూసి అలసిపోయిన కర్షకులకు కరువు సాక్షిగా మిగిలింది కన్నీళ్లే. వైఎస్ రాజశేఖర్ రెడ్డి వ్యవసాయాన్ని పండుగ చేస్తే అంతకు మించి అన్నట్టుగా రైతుల జీవితాల్లో వెలుగులు నింపారు జగన్మోహన్ రెడ్డి. ఆ తండ్రి కొడుకుల పాలనలో స్వర్ణయుగం చూసిన రైతులు చంద్రబాబు పాలనలో నరకం అనుభవిస్తున్నారు. రైతు భరోసా కింద ఏడాదికి 12,500 చొప్పున 4 ఏళ్లలో 50,000 రూపాయలు పెట్టుబడి సాయంగా అందిస్తానని నాడు పాదయాత్రలో ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. 2019 ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి రాగానే ఎవరు అడగకపోయినా సరే ఆ సాయాన్ని 13,500కి పెంచటమే కాదు, 5 ఏళ్లలో ఒక్కో రైతుకు పెట్టుబడి సాయంగా 67,500 అందజేశారు. చెప్పిన దానికంటే మిన్నగా సాయం అందించి రైతు పక్షపాతినని నిరూపించుకున్నారు. చంద్రబాబు మాత్రం ఏటా 20,000 రూపాయలు పెట్టుబడి సాయం చేస్తామని ఎన్నికల వేళ హామీ ఇచ్చి తొలి ఏడాది 20,000 ఎగ్గొట్టారు. రెండో ఏడాది అరకుర సాయం అందించిన చంద్రబాబు 3వ ఏడాది కూడా రైతులను మోసం చేశారు. రైతులకు అన్నదాత సుఖీభవ పథకం కింద 23,246.50 కోట్లు బకాయి పడింది చంద్రబాబు ప్రభుత్వం. ఇక రైతులపై పైసా భారం పడకుండా వైఎస్ జగన్ అమలు చేసిన ఉచిత పంటల బీమా పథకం దేశానికే ఆదర్శంగా నిలిచింది. నోటిఫై చేసిన పంటలకు సాగు చేసిన ప్రతి ఎకరాకు యూనివర్సల్ కవరేజ్ కల్పిస్తూ ఉచిత పంటల బీమాను అమలు చేశారు. దెబ్బతిన్న పంటలకు సంబంధించి బీమా పరిహారాన్ని మరుసటి ఏడాది అదే సీజన్ ముగిసేలోగా అందించి రైతులకు అండగా నిలిచారు. చంద్రబాబు ఆ ఉచిత పంటల బీమాని ఎత్తేయటంతో బీమా ప్రీమియం కట్టని లక్షలాది మంది రైతులను మోంథా తుఫాను చావు దెబ్బ కొట్టింది. ఇక మద్దతు ధర లేని దుస్థితికి రైతులు బలైపోకుండా చూడటానికి ధరల స్థిరీకరణ నిధిని పెట్టి తద్వారా 7,800 కోట్లు ఖర్చు చేసి రైతులను ఆదుకుంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. కానీ చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాగానే దాన్ని రద్దు చేసి కష్టాల్లో ఉన్న రైతులను గాలి కుదిలేశారు. పంట నష్టపరిహారమైతే ఏ సీజన్లో జరిగిన పంట నష్టానికి సంబంధించి అదే సీజన్ ముగిసేలోగా రైతుల ఖాతాల్లో జమ చేశారు. 0 వడ్డీ రాయితీని ప్రతి ఏటా క్రమం తప్పకుండా జమ చేశారు. విత్తు నుంచి విక్రయం వరకు గ్రామ స్థాయిలో రైతులకు వెన్నుదన్నుగా నిలిచేందుకు సచివాలయాలకు అనుబంధంగా ఆర్బీకేలు నెలకొల్పారు. సర్టిఫై చేసిన విత్తనాలు, నాన్ సబ్సిడీ విత్తనాలతో పాటు ఎరువులు, పురుగుల మందులను కూడా రైతుల ముంగిటికే అందించారు. 1,00,000 మందికి పైగా అభ్యుదయ రైతులతో ఏర్పాటు చేసిన వ్యవసాయ సలహా మండళ్ల ద్వారా సీజన్కు ముందుగానే పంటల ప్రణాళికలు రూపొందించి సాగులో రైతులకు అవసరమైన సలహాలు, సూచనలు అందించారు. రైతన్నలు పండించిన ధాన్యాన్ని మిల్లర్లు, దళారీల ప్రమేయం లేకుండా కళ్ళాల నుంచి నేరుగా కొనుగోలు చేశారు. ప్రతి గింజకు కనీస మద్దతు ధర కల్పించటమే కాకుండా గన్నీ బ్యాగ్స్ లోడింగ్, రవాణా భారాన్ని సైతం భరిస్తూ ఆ మొత్తాన్ని రైతుల ఖాతాల్లో జమ చేసేలా వైఎస్ జగన్ చర్యలు తీసుకున్నారు. మార్కెట్లో ధరలు పతనమైన ప్రతిసారి మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద జోక్యం చేసుకుని మద్దతు ధరలకు ఆయా పంట ఉత్పత్తులను సేకరించింది జగన్ ప్రభుత్వం. వివిధ పథకాలు, కార్యక్రమాల ద్వారా 2019-24 మధ్య 5 ఏళ్లలో అన్నదాతలకు ఏకంగా 1,88,541 కోట్ల మేర ప్రయోజనాన్ని వైఎస్ జగన్ చేకూర్చారు. అలాంటి రామరాజ్యాన్ని, రైతు రాజ్యాన్ని చూడటమే కాదు, స్వయంగా అనుభవించిన లక్షల మంది రైతులు ఇప్పుడు చంద్రబాబు పాలనలో ఘోరంగా దగా పడుతున్నారు.
గత 26 నెలలుగా చంద్రబాబు పాలనలో నరకం చూస్తున్నారు రైతులు. ఇప్పుడు కరువు సాక్షిగా వ్యవసాయ రంగం మొత్తం మరింత సంక్షోభంలో చిక్కుకోనుంది. అయినా నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తోన్న చంద్రబాబు ప్రభుత్వంపై అన్నదాతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ టు సాక్షి.